నిర్మల్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు తమ వేతన బకాయిలు పెన్షన్ బిల్లులు చెల్లించాలని స్థానిక గాంధీ పార్కులో వంటవార్పు చేసి నిరసన చేపట్టారు. గత 4 రోజులుగా తమకు రావాల్సి ఉన్న 3 నెలల వేతనం బకాయిలతో పాటు పీఎఫ్ నిధులను చెల్లించాలని సమ్మెకు దిగిన అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోయారు. ఒక నెల జీతం మాత్రం చెల్లిస్తామని చెబుతున్నారని, ఒక నెల జీతంతో తమ కుటుంబం ఎలా గడుస్తుందని కనీసం 2 నెలల వేతనాలైనా చెల్లించాలని, అప్పటి వరకు సమ్మె విరమించబోమని పారిశుద్ధ్య కార్మికులు తేల్చి చెప్పారు. మున్సిపాలిటీ కార్మికులము మరి మాకు జీతాలు ఇవ్వమంటే ఇస్తలేరు. 3 నెలల జీతాలు ఇవ్వమంటే ఇస్తలేరు. 1 నెల జీతం ఇస్తామని అంటున్నారు. మరి ఎందుకు అట్లా? మా పిల్లలకు ఒక జీతం సరిపోతుందా? పిల్లలకు దావకంలా అటు ఫీజులకు దానికి దీనికి కట్టాలంటే ఒక జీతం సరిపోతుందా? మరి 2 నెలల జీతము మా పిఎఫ్ పైసలు వేయమని మేము బాధపడుతున్నాము. మరి అది వేస్తలేరు. మరి మేము ఏం తినుకుంటూ రావాలా? మేము దుమ్ము అవుతున్నాము, చెండాలము ఎత్తుతున్నాము, మాకు జీరాలు వస్తున్నాయి. మేము దావకాల్లో కోదమంటే రూపాయి లేదు. మేమేమి తినుకుంటాం? మేము రావాలని పని చేయించుకుంటున్నారు కానీ జీతాలు అడిగితే నువ్వు పండుగ అంటున్నారు. బిచ్చగాళ్ళ తిరంగా మేము అడుక్కుంటున్నాం. అదే మీరు గిట్లా అడుక్కుంటున్నారని అంటున్నారు. ఛాయిస్గా వస్తలేరు మాకు. మరి మీకు ఇప్పుడు 1 నెల మీకు రాకుండా మీకెంత ఇబ్బంది అవుతుంది? మీ పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకుంటారు? మీరు ఎట్లా చూసుకుంటారు? మరి మార్క్స్గా అదే మార్క్స్గా పరిస్థితి అట్లే అవుతుంది. మార్క్స్గా పరిస్థితి ఇప్పుడు బాగా రిండుకి వచ్చింది. మేము ఇంతగా బాధపడుతున్నాం కానీ మమ్మల్ని ఒక్కలుసుగా పట్టించుకున్నట్టు మున్సిపాలిటీ కార్మికులు అంటే ఏంటనుకుంటున్నాం? మరి అనుకున్నప్పుడు మరి మేము